విశాఖలో డ్రగ్స్ కలకలం గురించి నిన్నటి నుండి బ్రేకింగ్ న్యూస్లు అందుతున్నాయి. దానిపైన కంటిన్యూగా కూడా న్యూస్ అందించడం జరుగుతున్నది. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు, జనసేన నేతలు ఎంత కాడికైనా దిగజారిపోతారు. వీళ్ళకు తోడు బీజేపీ కూడా తోడయ్యింది. ఎందుకంటే నిన్న సాయంత్రం దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ని, కొకైను, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఒక కంటైనర్నే పట్టుకోవడం జరిగింది. ఈ కంటైనర్ను పట్టుకున్న తర్వాత 25,000 కిలోలు అంటే కూడా దేశం మొత్తం కూడా ఈ ప్రచారం ఎక్కువైపోయింది. ఇంత ఎక్కువగా మాదక ద్రవ్యాలను ప్రచారం చేస్తున్నది ఎవరు అని నిన్న సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేశారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అయితే ఏకంగా వైసీపీ పైన నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న సాయంత్రానికి ఆ కంటైనర్ను పట్టుకునే లోపల ఆ కంటైనరు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిందిగా, దాని ఎండీ వచ్చేసి కోనం వీరభద్రయ్య చౌదరి, ఆయన తనయుడు సీఈఓగా కోనం కోటయ్య చౌదరి ఇద్దరు కూడా ఆ కంపెనీని నడుపుతున్నట్లు తెలిసింది. ఈ కోనం వీరభద్రయ్య చౌదరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వీరభద్రయ్య చౌదరికి మరియు కోనం కోటయ్య చౌదరికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సాన్నిహిత్యం ఉన్నట్లు, మరియు టీడీపీ నేతలతో దామచర్ల సత్యం మరియు కృష్ణదేవరాయలతో ఇద్దరితో కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నట్టు, రాయపాటి సాంబశివరావు కుమారుడు జీవన్తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ 25,000 కిలోల ఈ కంటైనర్ ఈ సంధ్యా ఆక్వా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిందని, దాని ఎండీ కోనం వీరభద్రయ్య చౌదరి, సీఈఓ కోటయ్య చౌదరి ఇద్దరు కూడా ఈ టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, నారావారి కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని, పురంధేశ్వరి కుమారుడు మరియు పురంధేశ్వరి బంధువు ప్రసాద్తో కలిసి కోటయ్య చౌదరి, వీరభద్రయ్య చౌదరి వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఆధారాలు పూర్తిగా దొరకముందు ఈజీగా అట్లా ప్రభుత్వం పైకి నెట్టేస్తారు. వైసీపీనే చేసిందని నిన్నంతా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఆ కంటైనర్ సంబంధించిన సంధ్యా ఆక్వా కంపెనీ ఎవరిది, దీని వెనకాల ఉన్న కథ, దీంతో ఎవరెవరికి సత్సంబంధాలు ఉన్నాయి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, లోకేష్ బాబు గోడలుడైన ఈ భరత్తో సత్సంబంధాలు, పురంధేశ్వరి కొడుకుతో కోటయ్య చౌదరికి సత్సంబంధాలు ఉండటం, వ్యాపార లావాదేవీలు ఉండటం, ఇదంతా కూడా టీడీపీ నాయకులు ఈ డ్రగ్స్ కేసులో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంటు ఎక్కువగా ఉన్నది. వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వంపై ఇన్ని రోజులు కూడా నిందలు వేశారు. దొంగలు దొరికిపోయారు కదా. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కటే కూడా టీడీపీ నాయకులు ఇదే విధంగా మాట్లాడుతుంటారు. ఆ తప్పులు చేసేది వీళ్ళు, ఆ తప్పుని వైసీపీ ప్రభుత్వంపై నెట్టేస్తారు. రోడ్లు బాగా వేసుంటే అక్కడ గుంతలు లోడతారు, ఆ రోడ్లు గుంతలుగా చూపిస్తారు. ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే దాన్ని పూర్తిగా అభివృద్ధి చెందలేదు అని నెగిటివ్ ప్రచారం చేస్తారు. టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. విశాఖ డ్రగ్స్ కేసులో కోనం వీరభద్రయ్యకి ఢిల్లీ లిక్కర్ కేసుతో కూడా సంబంధాలు ఉన్నాయని, పురంధేశ్వరితో వాళ్ళకి ఎక్కువ సాన్నిహిత్యం ఉందని, పురంధేశ్వరి కొడుకు మరియు పురంధేశ్వరి బంధువు ప్రసాద్తో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆ బాలకృష్ణ అల్లుడు లోకేష్ బాబు తోడలుడు భరత్తో కూడా వీళ్ళకి సత్సంబంధాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, అటు నారావారి కుటుంబం, దగ్గుబాటి కుటుంబం ఇద్దరు కూడా టీడీపీ నేతలు వీళ్ళు ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు కూడా కథనాలు మనకు వినిపిస్తున్నాయి. ఇది టీడీపీ నాయకుల యొక్క చరిత్ర. చంద్రబాబు, పురంధేశ్వరి అందరూ కుటుంబ రాజకీయాలతో వీళ్ళు చేసే పనులు ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.